తుంగభద్ర డ్యాంలో నీరు అడుగంటింది. హెచ్ఎల్సీ పరిధిలో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా ఆగస్టు 10 నాటికి విడుదలై నాట్లు వేసుకునే రైతాంగం నేడు అధికారుల దయ కోసం నిరీక్షిస్తోంది. ఈసారి హెచ్ఎల్సీ నీటిని తాగునీటికే వినియోగించాలని సాగునీటి సలహా సంఘం నిర్ణయించినందువల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచించగా వరి తప్ప మరేది తమ భూముల్లో పండదని రైతులు వాపోతున్నారు. ఆలస్యమైన నీరు వదిలి ఎండిపోతున్న నార్లను కాపాడాలని కోరుతున్నారు. రాయలసీమ జిల్లాలకు ప్రధాన తాగు సాగునీటి వనరైన తుంగభద్ర ఎగువ కాలువ హెచ్ఎల్సీకి ఈసారి అరకొరగానే నీరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా డ్యాంలో నీటి నిల్వలు పడిపోయాయి. గతేడాది ఈ సమయానికి నిండుకుండలా ఉన్న జలాశయంలో ప్రస్తుతం 67 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇటీవల అనంతపురంలో జరిగిన హెచ్ఎల్సీ నీటి సలహా మండలి సమావేశం జరగగా 3 జిల్లాల్లోని సంబంధిత నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎగువ కాలువకు ఈసారి ఖరీఫ్ లో 22 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉండగా కేవలం 11 టీఎంసీలే అందనుందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో కాలువ పరిధిలోని రైతులు వరి వేయొద్దని, ఒకవేళ వేస్తే తొలగిస్తామని చెప్పారు. అటు కనీసం ఆరుతడి పంటలకైనా నీరివ్వాలని రాయదుర్గం ఎమ్మెల్యే చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. మొదటి ప్రాధాన్యత త్రాగునీటికి ఇస్తూ బ్యాలెన్స్ ఏమన్నా మిగిలితే అప్పుడు ఏమన్నా స్టాండింగ్ క్రాప్స్ కి ఇవ్వాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం అయితే ఇప్పుడు తీసుకోలేదు. నీళ్లు బాగా ఈ సంవత్సరం తగ్గింది, కరువు పరిస్థితులు బాగా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెట్ క్రాప్స్ ప్యాడీ అలౌ చేయకూడదని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంపీ గారు సూచన చేశారు, ఎవరన్నా ప్యాడీ వేసుకుని ఉంటే దున్నేయాలని. అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వారి సహకారంతో ఈ ప్యాడీని ఈ పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. కర్ణాటకలో రైతులు వరి సాగు చేసుకొని పంటలు పెట్టుకుంటా ఉంటే మనం అసలు ఆయకట్టకు నీళ్ళే ఇవ్వలేము అంటే అది రైతుల్లో మన మీద ఒక దురభిప్రాయం కలిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మా వినతి ఏమంటే వరికి వద్దు, ఐడి క్రాప్స్ కన్నా హెచ్ఎల్ఎల్సీ పరిధిలో మనం రైతులను ఆదుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేదన్నా అధికారులను చెప్పగలిగితే సంతోషిస్తాం. అధికారుల నిర్ణయం రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్, కనేకల్లు రైతులకు శాపంగా మారింది. ఈ ప్రాంత రైతులకు హెచ్ఎల్సీ కాలువ నీరే ప్రధాన సాగునీటి వనరు. ఏటా ఆగస్టు 10 లోపు నీరు విడుదలయ్యేది. కానీ ఈ ఏడాది వదిలే అవకాశాలు మూసుకుపోయాయి. నీరు వస్తుందన్న ఆశతో రైతులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి వరి నార్లు వేసుకున్నారు. వీరంతా ఇప్పుడు నిరాశకు లోనవుతున్నారు. మైదాన భూములైనందున వరి మినహా ఇతర పంటలు పండవని బోరుమంటున్నారు. ప్రతి సంవత్సరం వరి నారుకి తుంగభద్ర ఎగువ కాలువ నుంచి ఆగస్టు 10వ తారీఖు లోపల నీళ్లు వదులుతున్నారు. ఇంకా ఎప్పుడు వదులుతారో ఇక అది ఏమనేది మాకు ఇంకా ఇంతవరకు నిర్ణయం చెప్పలేదు. కాబట్టి మాకు ఇక్కడ వర్షాలు ప్రభావం వల్ల లేకున్నందువల్ల మేము మాగాండ్లు వేస్తున్నాం, కానీ మాకు వేరే పంట వేస్తే పండదు. ఎందుకంటే లెవెల్ గా చదరంగా ఉండే భూములు ఇవి. కాబట్టి ఆరుతడి భూములు పండేదానికి ఆస్కారమే లేదు. మాకు హెచ్ఎల్సీ కెనాల్కి వాటర్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు వరికి మాకు నీళ్లు వదిలేవాళ్ళు. కరెక్ట్ ఆగస్టు 10వ తారీఖు లోపల నీళ్లు వదిలేవాళ్ళు. కాబట్టి మేము ఆ ప్రకారంగా 40 రోజులు వయసు వచ్చే టైంలో మేము ముందుగానే బోర్ల కింద నారు సాగు చేసుకుంటాము, వరి పోసుకుంటాము. ఇప్పుడు నాకు 6 ఎకరాల పొలం ఉంది. 6 ఎకరాలు అంటే 18 సెంట్లు. ఇదే చేంట్లో వేరే బోర్ల కింద ఒక సెంటుకి 500 రూపాయలు ఇచ్చి నేను నారు పోసుకున్నాను. సుమారు ఎకరాకి 2000 రూపాయలు ఇప్పుడు నారు ఖర్చు వస్తుంది నాకు. తర్వాత వ్యవసాయం సేద్యం ఖర్చులు అవన్నీ 2000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు 70 టీఎంసీలు నీళ్ళు ఉన్నా కూడా మాకు ఆరుతడి పంటలు నీళ్ళు ఇస్తామంటున్నారు. ఇంతకుముందు ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు కూడా నీళ్ళు వదిలినారు మాకు. మరి ఇప్పుడు ఆరుతడి పంటలకు ఇస్తే మాకు చాలా నష్టపోవాల్సి వస్తుంది. నీరు విడుదల చేస్తారన్న ఆశతో నార్లు పోసిన రైతులు నిట్టూర్చుతున్నారు. వరి సాగు చేసుకోని పరిస్థితి ఎదురైతే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు వృధా అయ్యి నష్టాలు తప్పవంటున్నారు. నాకు 10 ఎకరాలు పొలం ఉంది. ఆ పొలంలో వేరే వాళ్ళ దగ్గర కౌలు చేసుకొని నారు పోసుకున్నాము. ఎకరాకి 2,500 రూపాయలు నారు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 45 రోజులు అయింది నారు పోసి. ఇప్పుడు వెంటనే నీళ్లు వదిలితే నారు పోసుకునే అవకాశము. ఆ పొలాల్లో 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఆరుదడి పండే అవకాశం ఉంది. కానీ ఇప్పట్లో ఆరుదడికి ఇస్తే మా భూములు పండువు. ఎందుకంటే ఆ నీళ్లు పారి గట్టితనం వచ్చేసింది. మనం ఈ చదురు పొలాల్లో మనము వరి వేసే దాంట్లో మనం ఆరుదడి వేస్తే కొద్దిగా వర్షం పడినా
ఆ పైరంతా ఫెయిల్ అయ్యి రైతు భారీగా నష్టపోతున్నాము. 4 ఎకరాల కౌలు పొలం తీసుకొని వేరే వాళ్ళ దగ్గర నారు పోసినాను. దాదాపు 15,000 వరకు ఖర్చు వచ్చింది మాకు. ఇప్పుడు ఆ 15,000 మళ్ళీ సేద్యానికి 4 ఎకరాలకు సుమారు 30,000 ఖర్చు వచ్చింది. ఇదంతా అప్పు చేసి నేను పంట బాగా పండితే బాగుపడాలనుకున్నాను. కానీ ఇప్పుడు హెచ్ఎల్సీ కింద నీరు లేట్ అవడం వల్ల వరి కాకుండా వేరే వేసుకోమని ప్రభుత్వం చెప్తుంది. దీనివల్ల నేను చాలా నష్టపోతున్నాను. బెంగళూరుకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అడుగంటిన నీరు సాగుకు విడుదల కష్టమంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయకట్ట రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇతర పంటలకు అనువుగాని నేలల ఇబ్బందులు గమనించి న్యాయం చేయాలని కర్షకులు వేడుకుంటున్నారు.